హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఈ రోజు నేను మీకోసం టొయోటా షోరూమ్కి వచ్చేసాను. మనం రివ్యూ చేయబోయే కార్ టొయోటా రూమియాన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకి ఈ కార్ కీస్ 1 ఫర్ లాక్, 1 ఫర్ అన్లాక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టొయోటా లాగో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ఎట్టుగా కీలా ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, సుజుకీకి టొయోటాకి రీబ్యాజింగ్ డీల్ ఉంది, అందుకే కార్స్ అండ్ పార్ట్స్ అన్ని కూడా సిమిలర్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఇంజిన్ బే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పెట్రోల్ పవర్ వచ్చేసి 101.64 bhp జనరేట్ చేస్తుంది అండ్ సిఎన్జి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 86.63 bhp అయితే ఇది జనరేట్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి పెట్రోల్ లో 136.8 న్యూటన్ పర్ మీటర్, సిఎన్జిలో వచ్చేసి 121.4 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అలానే రూమియాన్ తీసుకోవాలా ఎట్టుగా తీసుకోవాలనే డౌట్ ఉంటుంది. ఈ వీడియో ఏంటో నేను అది కూడా క్లియర్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనకి సిల్వర్ కలర్ లోగో అండ్ అలానే గ్రిల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రిల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని కింద చూస్తే కనుక మనకి ప్రాపర్ ఎయిర్ కర్టెన్, రేడియేటర్ కి ప్రాపర్ కూలింగ్ అయితే అందుతుంది. క్రోమ్ లేయర్ గ్రిల్ చుట్టూ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. హెడ్ లైట్స్ లో బీమ్ అండ్ హై బీమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి. కింద చూస్తే మనకి ఫాగ్ లైట్, దాని పక్కనే అగైన్ చిన్నగా ఎయిర్ కర్టెన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టొయోటా రూమియాన్ జీ వేరియంట్. ఇందులో వచ్చేసి మనకి టైర్ సైజ్ వచ్చేసి 195/65 R15 టైర్స్ అయితే ఇది రావడం జరుగుతుంది. అలో వీల్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సస్పెన్షన్ చూసినట్లయితే కనుక మెక్ ఫెర్సన్ సస్పెన్షన్ అయితే వీళ్ళు వాడడం జరిగింది. ORVMs చూస్తే కనుక మనకి సిగ్నల్ ఇండికేటర్స్ ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా చూస్తే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm అండ్ వెహికల్ లెంత్ వచ్చేసి మనకి 4460 mm. డోర్ హ్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిషింగ్తో వీళ్ళు డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలానే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఏ విధమైన 360 డిగ్రీ కెమెరా అయితే ఇందులో వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. హైయర్ ఎండ్స్లో వీళ్ళైతే మనకి 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. బీ పోర్షన్ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి డోర్ హ్యాండిల్స్, క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ మనకి ఏ విధమైన రిక్వెస్ట్ సెన్సర్ రాదు. అలానే ఇది వచ్చేసి మనకి 7 సీటర్ వెహికల్. ఇంకా దీని లెంత్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. దీని లెంత్ వచ్చేసి 4460 mm, విడ్త్ వచ్చేసి 1735 mm. ఇంకా సీ పోర్షన్ చూస్తే కనుక మనకి ఈ విధంగా స్టైలిష్గా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఇంకా కింద చూస్తే మనకి ఇవి వచ్చేసి మనకి రేడియల్ టైర్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, 195/65 R15 టైర్స్. ఇవి వచ్చేసి మనకి 195 సైజ్ అవ్వడం వల్ల మనకి గుడ్ బ్యాలెన్స్, అలానే కంఫర్ట్, డ్యూరబిలిటీ అండ్ అలానే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రియర్ సైడ్ చూస్తే కనుక ఇది వచ్చేసి మనకి LED బ్రేక్ లైట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదండి ఓవరాల్గా బ్యాక్ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూస్తే మనకి నియో డ్రైవ్ జీ వేరియంట్ కాబట్టి ఇది జీ లోగో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే పైన రూమియాన్ బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో చూస్తే కనుక మనకి రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు రియర్ వైపర్ అండ్ ఇక్కడ చూస్తే మనకి డిఫోగర్ లైన్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇంకా మనకి మిడిల్లో టొయోటా లోగో అండ్ ఇక్కడ చూస్తే మనకి క్రోమ్ బార్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అట్రాక్టివ్గా కనిపించడం కోసం. అండ్ నేను మీరు క్లియర్గా చూడొచ్చు రూమియాన్ బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ ఉంది. రూమియాన్ మీనింగ్ వచ్చేసి మనకి మోడర్న్ అండ్ డైనమిక్ ఫ్యామిలీ వెహికల్ అనేసి. కింద కూడా చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాస్ట్, దాని పక్కనే స్పేర్ వీల్ అండ్ ఇక్కడ చూస్తే మనకి టోయింగ్ హుక్. ఇక లేట్ చేయకుండా బూట్ డీటెయిల్స్ ఓపెన్ చేసి అయితే మనం చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి బటన్ ప్రొవైడ్ చేశారు, అది క్లిక్ చేస్తే మనకి హైడ్రాలిక్ బూట్ అయితే ఓపెన్ అయింది. 328 లీటర్స్ బూట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనం రియర్ ప్యాసింజర్ సైడ్ హెడ్స్ చూస్తే కనుక హెడ్ రెస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే మనకి ఇది 60/40 స్ప్లిట్ సీట్స్తో ఇది అయితే రావడం జరుగుతుంది. సీట్స్ కానీ స్ప్లిట్ చేసుకుంటే మనకి 1200 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి వస్తుంది. ఐ థింక్ బ్యాక్ సైడ్ అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకా బ్యాక్ ప్యాసింజర్ సైడ్ చూస్తే కనుక మనకి లెగ్ రూమ్ చూడొచ్చు, చాలా కంజెస్టెడ్గా ఉంది. 7 సీటర్ కదా, కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది. అండ్ అలానే మీరు థై సపోర్ట్ కూడా చూడొచ్చు. హాఫ్ ఆఫ్ ద థై గాల్లోనే ఉంది ఇంకా చెప్పాలంటే. సో థై సపోర్ట్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఫ్రంట్ సీట్స్ పాకెట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే డ్రైవర్ సైడ్ కూడా పాకెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం హెడ్ రూమ్ కూడా చూసేయండి. నేను వచ్చేసి 5'10" హైట్, నాకైతే డీసెంట్ హెడ్ రూమ్ లానే అనిపించింది. ఇంకెబో ఈ పైన చూస్తే మనకి ఏసీ వెంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు, దానికి కంట్రోల్స్ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఫర్ మోర్ కంఫర్ట్. ఇంటీరియర్స్ చూస్తే మనకి బిస్కెట్ కలర్ ఇంటీరియర్స్ వీళ్ళు వాడడం జరిగింది. అండ్ ప్యాసింజర్ సైడ్ ఇంకా చూస్తే మనకి మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. మిడిల్లో వచ్చేసి మనకి కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సీట్స్కి వెళ్ళడానికి ఇక్కడ మనకి లివర్ ఉంది, దాన్ని పుల్ చేస్తే మనకి ఇదైతే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీట్ కవర్స్ ఉండడం వల్ల నేను ఓపెన్ చేయలేకపోయాను. ఇక్కడైతే మనకి లెంత్ అండ్ లెగ్ రూమ్ ఈ విధంగా అయితే ఉంది. సన్నంగా ఉన్న వల్ల అయితే ఇక్కడ మనకి ఈజీగా కూర్చోవచ్చు. భారీ పర్సనాలిటీలు కూర్చుందాం నాలాగంటే మాత్రం అది సెట్ అవ్వదు. సేఫ్టీ కోసం మనకి సీట్ బెల్ట్స్ అలానే గ్రాబ్ హ్యాండిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటీరియర్స్. ఇంకా మనం డోర్ సైడ్ చూస్తే కనుక మనకి ఇది వచ్చేసి 75 degrees డోర్ యాంగిల్ అయితే ఉంది. క్రోమ్ ఫినిష్ లాక్,
పవర్ విండోస్ బటన్ ఇక్కడ కింద ఉంది. అండ్ ఇది చూస్తే మనకి టోటల్ వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఇంకా డోర్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఇంకా ఫ్రంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ చూస్తే మనకి ఫ్రిక్వెన్స్ సెన్సార్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి డోర్ సైడ్. ఇక్కడ మనకి బ్రౌనిష్ కలర్లో మీరు చూసినట్లయితే కనుక ఒక కైండ్ ఆఫ్ రోజ్ వుడ్ ఫినిష్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్ విండోస్ కింద వచ్చేసి మనకి 2 లీటర్స్ బాటిల్ పడుతుందేమో, అంత పెద్దది ఉంది. స్పీకర్స్ అండ్ ట్వీటర్స్. ఫ్రంట్ లెగ్ రూమ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. నాకైతే కంఫర్టబుల్ ఉంది. ఇంకా నేను ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యాసింజర్కి ఇంకా లెగ్ కంఫర్ట్ అయితే పెరుగుతుంది దీనివల్ల. ఫ్రంట్ డాష్ బోర్డ్ చూస్తే కనుక మనకి రోజ్ వుడ్ ఫినిషింగ్ డాష్ బోర్డ్. అండ్ ఇది వచ్చేసి మనకి గ్లో బాక్స్. ఈ డాష్ బోర్డ్ మనం ఫీల్ అవ్వచ్చు, లైక్ చాలా స్మూత్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అండ్ కంట్రోల్. మనకి ఏ డైరెక్షన్ కావాలితే ఆ డైరెక్షన్లో మనం దీన్ని అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకెక్కడ చూస్తే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకి 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కింద హజార్డ్ లైట్స్, దాని కిందే ఏసీ కంట్రోల్స్ అండ్ రిలేటెడ్ కంట్రోల్స్ కూడా మనకి కింద బటన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. And below charging ports, one is the regular one and another one is the USB cup holders and 5 transmission gear knob and handbrake. ఇది వచ్చేసి మనకి డ్రైవర్ ఆర్మ్రెస్ట్. స్టోరేజ్ కూలింగ్ స్టోరేజ్ అయితే కాదు, ఇది నార్మల్ స్టోరేజ్ మాత్రమే. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం డ్రైవర్ సైడ్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బయట ఎండలు మామూలుగా లేవు. ఇంత ఎండలో కూడా చేస్తున్నానంటే మీకోసమే చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రిప్షన్, లైక్ అండ్ కామెంట్. ఇందులో మనకి సన్ రూఫ్ అయితే రాదు. ఇవి చూస్తే మనకి రైన్ వైపర్స్, ఆటోమేటిక్ రైన్ సెన్సింగ్ కూడా మనకి ఇందులో అయితే రాదు. ఈ వెహికల్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక మనకి టొయోటా ఉప్పల్ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. అండ్ దిస్ ఈస్ రిక్వెస్ట్ సెన్సార్ ఫర్ ద డ్రైవర్ సైడ్. ఓకే, క్యాబిన్లో అయితే నేను కూర్చుని పోయాను. ఇక్కడ చూస్తే మనకి కంట్రోల్స్, 4 పవర్ విండోస్ కంట్రోల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలానే చైల్డ్ లాక్, అన్లాక్ అండ్ లాక్. ఇది ORVM కంట్రోల్స్, రొటేషన్, క్రోమ్ టైప్ ఇన్నర్ హ్యాండిల్స్ అండ్ సమ్ షార్ట్ ఆఫ్ రోజ్ వుడ్ ట్రీట్మెంట్ ఆర్ హియర్. కింద వచ్చేసి మనకి ఒక భారీ స్పీకర్లు ఇచ్చారు. అండ్ మనకి డ్రైవర్ సైడ్ సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకి ఇన్క్లైన్డ్గా, అలానే ఫ్రంట్ అప్ అండ్ డౌన్, అలానే ఇన్క్లైన్ పొజిషన్స్ అన్నీ కూడా మనం లివర్స్ ఇచ్చారు వీళ్ళు. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి మాన్యువల్గా లివర్ పుల్ చేయాలి ఫ్రంట్కి. ఇది వచ్చేసి మనకి ఇంజన్ బే ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి చిన్న స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిపైన చూస్తున్నాయి మనకి ఆటోమేటిక్ ఇంజన్ ఆన్ ఆఫ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్. అండ్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ లైట్ కంట్రోల్స్. ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్. సో దిస్ ఈస్ ద స్టీరింగ్, టొయోటా లోగో. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి కింద మనకి లివర్ ఉంటుంది, అది పుల్ చేసి మనం స్టీరింగ్ ఇన్క్లైన్ అండ్ పుష్ అండ్ పుల్ కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ మీద కంట్రోల్స్ చూస్తే వెరీ లిమిటెడ్ కంట్రోల్స్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ మాత్రమే వెళ్ళిచ్చారు. జస్ట్ సాంగ్స్ ప్లే చేసుకోవడానికి, సాంగ్స్ చేంజ్ చేసుకోవడానికి అండ్ మ్యూట్ బటన్. ఇక్కడ మనం రిలేటెడ్ ఫోన్ కాల్స్ అవన్నీ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి. స్టీరింగ్ చూడముచ్చటగా ఉంది. లెట్స్ వ్రాప్ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక డోర్ ఓపెన్లో ఉంటే కనుక మనకి డోర్ ఓపెన్ అయిందని ఇక్కడ చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ టాకోమీటర్, రైట్ సైడ్ స్పీడోమీటర్. రైట్ సైడ్ నాబ్ చూస్తే ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్స్ నాబ్. అండ్ కింద వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ బటన్. లెఫ్ట్ సైడ్ నాబ్ ఫర్ రైన్ వైపర్స్. ఇంకా మనకి ఇది జీ వేరియంట్ కాబట్టి మనకి 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. ఇది బోత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండింటికి కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఫ్యూయల్ కానీ తక్కువగానే ఉంటే వెహికల్లో మనకి అలర్ట్ కూడా పంపిస్తుంది. ఇది టచ్ స్క్రీన్ ఫీల్ చూస్తే కనుక చాలా స్మూత్ ఉన్నది ఫీల్ కూడా. సో ఎలాంటి ల్యాగ్ అయితే నాకు కనిపించట్లేదు. ఓవరాల్గా గుడ్ స్క్రీన్ ఇది వచ్చేసి మనకి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ లైక్ బ్లూటూత్ సెట్టింగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి అండ్ కార్ రిలేటెడ్ డిఫరెంట్ సెట్టింగ్స్ కానీ ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాని కిందనే మనకి హజార్డ్ లైట్స్ బటన్ ఇది. అండ్ దాని కింద వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్స్. ఇవి వచ్చేసి మనకి రొటేషనల్ కంట్రోల్స్. ఒకటి వచ్చేసి మనకి ఫ్యాన్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి టెంపరేచర్. అండ్ కింద మనకి మాన్యువల్ బటన్స్ ఇచ్చారు. ఇంకా పైన చూస్తే మనకి రియర్ వ్యూ మిర్రర్ అండ్ సైడ్ చూస్తే మనకి సన్ వైజర్స్. మనకి అక్కడ మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి లైట్స్, ఇన్నర్ ఎయిర్ వెంట్స్. అండ్ అలానే ఇక్కడ మనకి ఏ విధమైన సన్ రూఫ్ అయితే రాదు. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ సన్ వైజర్, ఇక్కడ మనకి మిర్రర్ కూడా రావట్లేదు. సో ఇదండి ఓవరాల్గా ఈ కార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఫైనల్గా థంబ్నెయిల్లో పెట్టినట్టు ఎట్టిగా తీసుకోవాలా, రుమియాన్ తీసుకోవాలా అనే ఆలోచనగా ఉంటే కనుక నాకు ఇక్కడ 2 పాయింట్స్, ఒక కీ పాయింట్స్ కింద కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి బ్రాండ్. టొయోటా నెట్వర్క్లో ఉన్న కార్స్ అన్నీ కూడా కొంచెం రీసేల్ కానివ్వండి, లేకపోతే రిప్యుటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వెహికల్ సెల్ చేసినప్పుడు ఉపయోగపడతాయి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి వీళ్ళు 1 lakh కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిదర్ 1 lakh కిలోమీటర్ ఆర్ 3 years వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా మిగతాదంటారా అంతా కూడా సేమ్ టు సేమ్. సుజుకి ప్లేస్లో టొయోటా లోగో ఉంటుంది, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్
ఎట్టిగా, నాట్ ఎట్టిగా, రుమియన్. సో వీడియో కానీ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొట్టి పెట్టుకోండి. అలా చేసినట్లయితే కనుక నేను చేసే వీడియోస్ మీ వరకు చేరుతాయి. సైనింగ్ ఆఫ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.